అందరికీ నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు MLR న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం పైన రైతాంగం మొత్తం కూడా, అన్నదాతలందరూ కూడా తీవ్రమైనటువంటి ఒక ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ తీరు పైన, ప్రధానంగా రైతు భరోసా డబ్బుల విషయంలో ఏదైతే విడతల వారీగా డబ్బులు ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దీంట్లో చాలా ఇబ్బందులు మాకు ఎదురవుతా ఉన్నాయి. గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పార్టీ అప్పట్లో కేసీఆర్ ఉన్నప్పుడు ఇటువంటి ఇబ్బందులు ఏమాత్రం కూడా మాకు రాలేదు. ఒకేసారి పంట పెట్టుబడికి మొత్తం కూడా సంబంధించినటువంటి డబ్బులని రైతు బంధు పేరిట ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మా ఖాతా లోపల జమ చేసింది. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాతో ఆడుకుంటా ఉంది, మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉంది, నానా అవస్థలు పడతా ఉన్నాము, తెచ్చినటువంటి అప్పులకు మిత్తులు కట్టాలి, డబ్బులు పూర్తిగా కూడా అప్పులు చేసే పంట పొలాల్లో విత్తనాలైనా, యూరియా అయినా, ఎరువులైనా ఏవైనా కూడా తెచ్చే ప్రయత్నం చేశాం. కాబట్టి మరి ఈ రైతు భరోసా డబ్బులైనా ఒకేసారి వీళ్ళు ఇస్తే వాటిని తెచ్చినటువంటి అప్పులన్నీ కట్టుకుందామంటే ప్రభుత్వం మా పైన కనీసం కనికరం చూపట్లేదు అని చెప్పేసి రైతాంగం అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం పైన చాలా చాలా సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ముఖ్యమంత్రి, మంత్రుల పనితీరు తెలంగాణ రైతాంగానికి నచ్చట్లేదు. అసలు ఏం జరుగుతుంది మొత్తం కూడా మాట్లాడదాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఈ పథకం చాలా కీలకమైనటువంటి పథకం. ఎందుకంటే ఎవరికి ఏ పథకం పెట్టినా కూడా ఫ్రీ బస్సు కానీ రకరకాల పథకాలు ఉన్నాయి. వేరే వేరే పథకాలు ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో రైతులకు సంబంధించినటువంటి పథకాలే కీలకంగా ఉంటాయి. మరి అందులో భాగంగానే రైతు భరోసా అంటే చాలా మంది రైతులకు కూడా భరోసాగా ఉంటుంది కావచ్చు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. సో రైతులందరికీ కూడా 15,000 రూపాయలు ప్రతి ఏటా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే వచ్చినటువంటి మొదటి 100 రోజుల నుంచే ఇస్తాము అని చెప్పేసి రేవంత్ సర్కార్ ఆనాడు మాటిచ్చే ప్రయత్నం చేసింది. మరి ఇచ్చినటువంటి మాటని తప్పిన తర్వాత ఏదైతే 15,000 కాస్త 12,000 చేసి ఏటా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పింది. సరే, ఆ 12,000 అయినా సమయానికి ఇస్తా ఉన్నారంటే లేదు. రైతులు మొత్తం కూడా నానా అవస్థలు, రైతు భరోసా కోసం వాళ్ళందరూ కూడా వాళ్ళ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా చెప్పులు అరిగే విధంగా అధికారుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి. మరి మొదటి విడతని సిద్దిపేట జిల్లాలోని నర్మెట్టలో జరిగినటువంటి ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి విడత రైతు భరోసా డబ్బులని విడుదల చేసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా 3,590 కోట్ల రూపాయలు కూడా వచ్చినాయి ప్రతి వారికి కూడా, అంటే ఎకరం పొలానికి డబ్బులు వేశారు. తర్వాత రెండో విడతలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి అక్కడ విడుదల చేసే ప్రయత్నం చేశారు. దాంట్లో కూడా ఎకరాకి డబ్బులు వేసే ప్రయత్నం చేశారు. మరి మూడో విడత డబ్బులు ఎప్పుడు వేస్తారు అంటే ప్రభుత్వం చెప్పింది ఏంటి, ఏప్రిల్ చివరి వారం లోపు మూడో విడత డబ్బులని రైతన్నల ఖాతాలో జమ చేస్తాము, మొత్తం కూడా ఏప్రిల్ చివరి నాటికి మొత్తం కూడా రైతుల రుణాన్ని తీర్చుకుంటాము, రైతుల ఖాతా లోపల రైతు భరోసా డబ్బులని పూర్తిగా కూడా 9,000 కోట్ల రూపాయలని జమ చేస్తామని చెప్పేసి ఆనాడు కమ్మగతీయగా రైతు భరోసా డబ్బులను విడుదల చేసిన రోజు మాట్లాడే ప్రయత్నం చేశారు. మరి ఏప్రిల్ చివరి నాటకంటే ఇవాళ ఏంది, ఇవాళ 27వ తారీఖు, ఇంకొక 3 రోజులు అయితే ఏప్రిల్ అయిపోతుంది. కానీ మూడో విడత గురించి కనీసం ప్రభుత్వం ఆలోచన చేసినట్టుగా కనబడట్లేదు. మూడో విడత డబ్బులను ఎప్పుడు వేస్తారు, ఏ రకంగా వేస్తారు, ఎన్ని అంటే ఇప్పటికే మొదటి విడతలో ఎకరం వేశారు, రెండో విడతలో చాలా మంది రైతులు కూడా 4 ఎకరాలు 5 ఎకరాలు వస్తాయని చెప్పేసి ఆశపడ్డారు. కానీ తర్వాత కూడా రెండో విడతలో కూడా ఎకరా పొలానికే వేశారు. అంటే ఇంకా ఉన్నటువంటి పెండింగ్ ఏదైతే భూములు ఎకరాల ఉంటుందో దానికి ఎప్పుడు పడతాయి డబ్బులు, ఆ డబ్బులను ఎప్పుడు ప్రభుత్వం వేస్తారు అని చెప్పేసి చాలా మంది కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక చిన్న సన్నకారు రైతులకు డబ్బులు వచ్చినాయి కానీ మిగతా వాళ్ళకు 5 ఎకరాలు కానీ 10 ఎకరాలు కానీ ఉన్నటువంటి రైతులకు డబ్బులు రాలేదు. మరి అటువంటి వాళ్ళకు డబ్బులు ఎప్పుడు పడతాయి అని చెప్పేసి చాలా మంది కూడా ప్రభుత్వం పైన ఒక ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం సీరియస్ గా ఉన్నారు. అంటే గతంలో మాకు ఈ రకంగా ఇబ్బంది లేదు, గత ప్రభుత్వంలో చాలా మంచిగా చూసుకున్నారు రైతులని, ఏనాడు కూడా రైతుకి ఇబ్బంది రాలేదు. కానీ ఈ ప్రభుత్వం ఏమో మాకు రైతు భరోసాని విడతల వారీగా వేస్తూ ఇబ్బంది పెడతా ఉందని చెప్పేసి మండిపడతా ఉన్నారు. అదే విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉందంటే విడతల వారీగా వేయడానికి ప్రధాన కారణం ఏంటంటే గతంలో అంటే మొదట్లో ఇచ్చినటువంటి రైతు భరోసా దాంట్లో మొత్తం కూడా 9 రోజుల్లోనే రైతు భరోసా డబ్బులని రైతుల ఖాతా లోపల జమ చేసినాము.
అప్పట్లో 9 రోజుల్లోనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 9,000 కోట్ల రూపాయలని కూడా రైతన్నల ఖాతా లోపల వేసి అందరికీ కూడా అండగా ఉన్నాం ఆ రోజు. అయితే ఇప్పుడు కొంత ఆర్థికంగా రాష్ట్రం అప్పులలో ఉంది, కొంత డబ్బులు లేనటువంటి కారణంగా, బడ్జెట్ లేనటువంటి కారణంగా రైతు భరోసాని విడతల వారీగా వేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నామంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. సరే, ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం ఎంత చెప్పినా కూడా, ప్రభుత్వం ఎంత రైతులని కాంప్రమైజ్ చేద్దామని చూసినా, రైతులకు ఎంత సర్ది చెప్దామని చూసినా కూడా రైతులు మాత్రం అసలు వినట్లేదు. ఈ ప్రభుత్వం మాతో ఆడుకుంటా ఉంది, ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గద్దె దించుతామంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా తిట్లు తిడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఇప్పుడు పంట పొలాల్లో కష్టపడతా ఉన్నారు, నాట్లు వేస్తూ ఉన్నారు, యూరియాలు తెచ్చుకునే వాళ్ళు యూరియాలు తెచ్చుకుంటా ఉంటారు, ఎరువులు తెచ్చుకునే వాళ్ళు ఎరువులు తెచ్చుకుంటా ఉంటారు, మందులు తెచ్చుకుంటా ఉంటారు. ప్రతి దానికి కూడా డబ్బులు ఉపయోగపడతాయి కాబట్టి, డబ్బులు అవసరమవుతుంది కాబట్టి, అరే రైతు భరోసా డబ్బులు వస్తేనైనా కొంత పంట పెట్టుబడికి ఉపయోగపడతాయి. పంట పెట్టుబడి కోసం ఆ డబ్బులని రైతన్నలందరూ కూడా వాడుకునే ఒక పరిస్థితి ఉంటుంది. కానీ సమయానికి రైతు భరోసా ఇవ్వకుండా ఏప్రిల్ చివరి వారం లోపు మొత్తం కూడా 9,000 కోట్ల రూపాయలు మీ ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి ఆనాడేమో చెప్పే ప్రయత్నం చేశారు. మరి ఇవాళ ఏప్రిల్ అయిపోతుంది, ఇంకొక 3 రోజులు అయితే ఏప్రిల్ నెల కూడా గడిచిపోతుంది మొత్తం కూడా. మరి ఇంకెప్పుడు డబ్బులు పడతాయి? ఏప్రిల్ అయిపోయింది, ఇక నెక్స్ట్ ఇంకో నెలకు రాబోతా ఉంది. మరి ఇంకా డబ్బులు మాత్రం కనీసం 3వ విడత పైన అప్డేట్ లేదు. 2వ విడతలో కనీసం 5 ఎకరాలకైనా డబ్బులు వేస్తారనుకుంటే ఆ 2వ విడతలో కూడా 5 ఎకరాలకు వేయకుండా ఎకరా పొలానికి వేసి మమ్మల్ని నట్టేయడం ఉంచారు. మరి ఇప్పటికైనా 3వ విడతలో మొత్తం భూమికి వస్తుందా? అసలు రైతు భరోసా డబ్బులను వేస్తారా? 3వ విడత వస్తుందా రాదా? వస్తే ఎప్పుడు వస్తుంది? ఎన్ని డబ్బులు పడతాయి? మళ్ళీ ఎన్ని ఎకరాలకు వేస్తారు? ఎందుకంటే ప్రభుత్వం అంతా కూడా అనేక మార్పులు చేసింది. అప్పట్లో రైతు భరోసా ఇచ్చినప్పుడు రాళ్లకు, రప్పలకు, గుట్టలకు, చెట్లకు, పుట్టలకు అన్నిటికీ కూడా బంద్ చేసింది. తర్వాత మొన్న రైతు భరోసా ఇచ్చినప్పుడు శాటిలైట్ సర్వే చేసి పంట సాగు చేసినటువంటి వాళ్ళకి, అంటే ఒకవేళ 5 ఎకరాల భూమి మీకు ఉంటే కనుక అందులో మీరు 2 ఎకరాలు పండించి 3 ఎకరాలు కనుక పండించకపోతే ఆ 2 ఎకరాలకే రైతు భరోసా ఇచ్చింది, 3 ఎకరాలకు ఇవ్వలేదు. ఎందుకంటే మీరు ఏమైనా చేసుకోండి, నీళ్లు లేకనో లేకపోతే ఏదైనా ఆర్థికంగా డబ్బులు లేకనో ఏదో ఒక సమస్యతోని ఒక మల్లయ్య అనేటటువంటి ఒక రైతన్న ఆయన ఒక 3 ఎకరాల భూమిని పక్కన పెట్టి బీడు పెట్టేసి 2 ఎకరాల పంట పండించింది అనుకోండి, ఆ 2 ఎకరాలకే రైతు భరోసా డబ్బులు ఇచ్చింది, 3 ఎకరాలకు ఇచ్చే ప్రయత్నం చేయలేదు. మరి ఇప్పుడు 3వ విడతలు ఎవరికి ఇస్తుంది? 3వ విడతలు ఎవరికి రాబోతా ఉన్నాయి? చాలా మంది కొత్త రైతులకు, అంటే కొత్తగా అప్లై పెట్టుకున్నటువంటి రైతులకు కూడా రైతు భరోసాలో అవకాశం కల్పించింది ప్రభుత్వం. వాళ్ళకు కూడా రైతు భరోసా డబ్బులు పడ్డాయి. కానీ ఇప్పటికీ 3వ విడత మాత్రం పడలేదు. 3వ విడత డబ్బుల కోసం రైతన్నలందరూ కూడా తీవ్రంగా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వాళ్ళ ఆశ లోపల ప్రభుత్వం మన్ను కొడుతూ ఉంది. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం పైన నమ్మకం పెట్టుకొని మాకు రైతు భరోసా డబ్బులు వేయాలి, కావాలి, ఇప్పుడు పంట పెట్టుబడి పెడతా ఉన్నాము, డబ్బులు చాలా అవసరం ఉంది. మరి ఇటువంటి సమయంలో కనీసం ప్రభుత్వం స్పందించకుండా రైతాంగంతో ఆడుకోవడం అనేది కరెక్ట్ కాదు. అన్నదాతలను ఇబ్బంది పెట్టొద్దు, రైతులు మంచిగా ఉండాలి, రైతులు సంతోషంగా ఉంటేనే ప్రభుత్వం కూడా మంచిగా ఉంటుందని చెప్పేసి రైతులందరూ కూడా ప్రభుత్వానికి చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వం కూడా కొంత ఆలోచన చేసి రైతు భరోసా డబ్బులని త్వరలోనే 3వ విడత డబ్బులని రైతుల ఖాతా లోపల విడుదల చేయాలి, జమ చేయాలని చెప్పేసి మా తరపు నుంచి, మా రైతన్నలందరి తరపు నుంచి కూడా ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు వేదిక ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేమందరం కూడా వేడుకుంటా ఉన్నాము. మరి రైతు భరోసా పైన ఈ విడతల వారీగా వేస్తున్నటువంటి నేపథ్యంలో మీరేమనుకుంటా ఉన్నారు? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ఉంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా ఉంది? మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ బాక్స్ లో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అదే విధంగా మీకు ఏమైనా సమస్యలు ఉంటే, మీకు ఎవరైనా ఇబ్బందులు పెడితే, ఏమైనా కష్టాలు ఉంటే కూడా మన దృష్టికి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. మీ అందరి తరపున మాట్లాడడానికి ఇక్కడ మీ అందరి కొత్తూరు రమేష్ ఇక్కడ ఉంటాడు. మీ అందరి గొంతై రాష్ట్ర ప్రభుత్వాన్ని, నాయకులని, పాలకులని అందరినీ కూడా ప్రశ్నించడానికి ఇక్కడ ఉంటాను. కాబట్టి ఏమి సమస్యలను కూడా మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. కింద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్కి ఒక వీడియో తీసి పెట్టే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.